ముందుగా ఒక మంచి మాట, కష్టం కన్నీళ్ళనే కాదు నిజాలను కూడా బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది, వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం ఓ స్నేహితుడిలా నీలోని ధైర్యాన్ని, సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. అందుకే కష్టం వచ్చిందని బాధపడకుండా కష్టపడి బ్రతుకుదాం, ఓకేనా? కష్టాన్ని ఒక సవాలుగా తీసుకుందాం, ఓకేనా? ఇవాళైతే నేను మా పాపకి లెహంగా స్టిచ్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే నాకు చీర చూసిన తర్వాత లాంగ్ ఫ్రాక్ అయితే బాగుంటుందేమో అని అనిపించింది. ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. మీకైతే కటింగ్ ఇప్పుడు చూపిస్తున్నాను. స్టిచ్ చేశాక నెక్స్ట్ వీడియో పెడతాను. డెఫినెట్లీ మీరు చూడండి, ఓకేనా? నేను తనకి సెపరేట్గా శారీ ఏం తీసుకోలేదు. ఇంట్లో ఉన్న శారీనే నాదే. నేను అసలు కట్టుకోలేదన్నమాట. ఆ శారీ ఎప్పటి నుండో అలా ఉండిపోయింది. అందుకని నాకు మా పాపకి స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించి కటింగ్ అయితే చేశానన్నమాట. స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతాను, నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి, ఓకేనా? నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగానే స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్. నా ఛానల్ వచ్చేసి సింధూరి బ్లాగ్స్ అనమాట. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇస్తే నాకు పెద్ద సపోర్ట్ అవుతుంది. బాయ్ బాయ్.